హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మేము ఒడిశాలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేస్తామన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేసెస్ ఏంటి అనేది వాటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ ఈరోజు అయితే మేము వచ్చేసి డుడుమా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ డుడుమా వాటర్ ఫాల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఒడిశా అండ్ ఏపీ బార్డర్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి వాటర్ ఫాల్. బట్ అంతా మేమైతే చాలా హోప్తో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఎందుకు అనేది మీకు కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అనమాట వీడియో చూస్తే. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి డుడుమా వాటర్ ఫాల్ అయితే ఎంట్రన్స్ అనమాట. సో బయట మనకి పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి చిన్న కేఫ్ కూడా, అంటే క్యాంటీన్ లాగా కూడా అవైలబిలిటీ ఉంది. బట్ అక్కడ ఫుడ్ అవన్నీ అయితే మేమేమి తీసుకోలేదు. మేము ఫుడ్ క్యారీ చేసుకొని వచ్చామన్నమాట. అండ్ కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ కుక్ చేసుకొని కూడా తింటున్నారు. ఏంటంటే బయట కూడా మనకు అంత పెద్ద ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ మనకి ఇలా ఎంట్రన్స్ నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా స్టెప్స్ దిగంగానే మనకైతే వాటర్ ఫాల్ ఇదంతా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇదంతా ఉంటుంది. సో ఇది ఒక పెద్ద కొండల మధ్యలో మనకు వాటర్ ఫాల్ ఎక్కడో దూరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాటర్ ఫాల్ అనగానే మనం దాంట్లో ఆడుకోవచ్చు, స్నానం చేయొచ్చు, అలాగని చాలా యాంగ్జైటీగా వెళ్తాం కదా. సో ఇక్కడ కూడా అలాగే వెళ్ళాము. ఏంటంటే లాస్ట్ కూడా వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా అలాగ ఉంటుందని వెళ్ళాము. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇక్కడ జనాలు ఎవరూ లేరు. కాకపోతే ఏంటంటే కెమెరామెన్ అయితే ఉన్నారు. అంటే మేము వెళ్ళింది అయితే కొంచెం మార్నింగ్ టైంలో వెళ్ళాము. మేము వచ్చే టైంకి అక్కడ కొంతమంది జనాలు అయితే వస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇంత అందమైన కొండల మధ్యలో పైన ఆకాశం, కింద కొండలు, ఇలాగా దూరంగా చూస్తాయి రెండు కలిసినట్టుగా. అంత లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. కానీ దూరంగా ఎక్కడో ఉన్నాయన్నమాట. అంటే సైడ్ నుంచి మనం వెళ్ళడానికి ఒక వే అయితే ఉంది. బట్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి ఆ వే అయితే క్లోజ్ చేసేసారు. అంటే ఇప్పుడైతే ఆ వే అయితే తీసలేదనమాట. లేకపోతే ఆ వేలోంచి ఒక వే అయితే ఉంది. బట్ ఆ వే అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇంకా అక్కడ వే క్లోజ్ చేశారు కాబట్టి ఏంటంటే ఇక్కడ దూరం నుంచి చూడడమే. సో చూసారు కదా, దూరం నుంచి చూసిన ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో లొకేషన్ అయితే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగా అయితే ఫీల్ వచ్చిందనమాట. చాలా అంటే అక్కడ ఎంజాయ్ చేయకపోయినా అది చూసినందుకు మాత్రం కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాం. మా బుడ్డోళ్ళు ఇద్దరు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇది వాటర్ ఫాల్ వచ్చేసి మనకి ముచ్చుకుంద నది ద్వారా ఏర్పడింది అనమాట. ఇక్కడ నుంచి మనకు విద్యుత్ సరఫరా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఇలాగ చూసేసామన్నమాట. ఇంకా అక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ పెద్దగా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అక్కడ నుంచి మేమైతే కోరాపుట్ వచ్చాము. కోరాపుట్ అనేది ఇక్కడ డిస్టిక్ అనమాట. సో కోరాపుట్లో మేము యాక్చువల్గా ఒక రాజుది మనకి ప్యాలెస్ ఉంది అంటే వచ్చామన్నమాట. సో మనకి మైసూర్ ప్యాలెస్ ఎలాగో అక్కడ ఇది కూడా ఒక ప్యాలెస్ అని చెప్పేసి అక్కడ కూడా ఒక ప్యాలెస్ ఉందని తెలిసింది. సో అందుకని ప్యాలెస్కి వెళ్తుంటే మధ్యలో ఇలాగ టెంపుల్ అయితే కనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ టెంపుల్ అయితే పెద్దగా చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి బయట నుంచే చూసి అలాగ వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, టెంపుల్ బయట మనకు అమ్మవారి విగ్రహం అయితే ఇలాగ ఉంది. ఒక 5-6 సింహాలతో ఆ రథం మీద అమ్మవారు కూర్చున్నట్టుగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే జగన్నాథ్ టెంపుల్. మనకి ఒడిశా మొత్తం కూడా ఎక్కువగా జగన్నాథ్ టెంపుల్సే ఉంటాయండి. మనకి మిగిలిన అంటే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ అలాంటివి అయితే మనకు అసలు కనపడవు అనమాట. ఏవో అక్కడక్కడ మిగిలిన దేవుళ్ళై కనిపిస్తాయి. అంటే శివాలయం కానీ అవి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కువైతే జగన్నాథ్ టెంపులే ఉంటుంది. సో ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడైతే మేము టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూసేదాకా తెలియదు మాకు ఇది జగన్నాథ్ టెంపుల్ అని. ఎందుకంటే బయట చూస్తే మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది కదా. సో అది అమ్మవారిది అని అనుకున్నాము. ఆ అమ్మవారు ఉన్న ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. లోపల అమ్మవారు ఉన్నారు. దాని పక్కనే ఉన్న ఈ టెంపుల్ అయితే లోపలికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడనైతే మనకి జగన్నాథుడు ఉన్నాడు. సో మనం ఆల్మోస్ట్ అక్కడ దగ్గర వరకు అయితే వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ ఎవరైనా ఆపేస్తారేమో అని అనుకుని చూసాము. బట్ అక్కడ జనాలు అయితే ఎవరు లేరనమాట. సో అందుకే మేము లోపల వరకు కూడా వెళ్ళామన్నమాట. సో మనము జగన్నాథ్ టెంపుల్స్ అంటేనే ఏంటంటే మిగిలిన టెంపుల్స్కి వెళ్ళాలంటే మనకు స్టెప్స్ లాగా ఉండి చూసుకోవడానికి అలాగా ఉంటుంది. బట్ జగన్నాథ్ టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అలా స్టెప్స్ లాగా అలాగే ఏమీ ఉండవండి. మనకి బయట కూడా అంతా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఒకే దగ్గర నుంచి చూడాలనే కాన్సెప్ట్ అనమాట. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అనే కాన్సెప్ట్తో మనకు జగన్నాథ్ టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అలాగే ఉంటాయన్నమాట. సో మేము అనుకోకుండా జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఏంటంటే మేము జగన్నాథుడే మమ్మల్ని రప్పించుకున్నాడని అనుకున్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది వచ్చేసి మన కోరాపుట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి ఒడిశాలోని ఒక ముఖ్యమైన టెంపుల్ అనమాట. అంటే ఒడిశాలో మనకు చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ టెంపుల్స్. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ బయట చిన్న స్టాచ్యూలా చూసామన్నమాట. చాలా బాగుంది కదా ఇది కూడా. ఇక్కడ కూడా కొన్ని దీపాలు అయితే పెట్టారు.
సో ఈ టెంపుల్ని వచ్చేసి మనకి 1972లో అయితే కట్టారనమాట. సో ఇక్కడ ఆలయ పవిత్రకు రథయాత్ర అయితే జరుపుతుంటారండి అప్పుడప్పుడు. సో ఆ రథయాత్ర కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానిక గిరిజన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే పూజారులుగా ఇక్కడ ఉంటారనమాట. అండ్ అలాగే జగన్నాథుని కొన్ని ఆచారాలను వాళ్ళు మాత్రమే నిర్వహిస్తుంటారు. ఇక్కడ పహంరాను అని ఒక గిరిజన గ్రామస్తుడు నిర్వహిస్తుంటాడు. అతడు ఒకరోజు రాజుగా పట్టాభిషేకం చేయబడి ఆచారాలను నిర్వహించి ఆ తర్వాత భక్తులు రథాన్ని గుడించ ఆలయం వరకు లాగుతారనమాట. సో ఈ టెంపుల్ పూరిలోని మనకి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి మనకి ప్రతిరూపంగా ఈ టెంపుల్ని అయితే నిర్మించారనమాట. సో కానీ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం మాకు తెలియకుండా వెళ్ళినా కూడా దేవుడి దయ వల్ల దేవుడే పిలుచుకున్నారని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ టెంపుల్ మనకి ఎంట్రన్స్లో అటువైపు ఇటువైపు వచ్చేసి మనకి ఇలాగా మనకి రథయాత్ర చేస్తున్నట్టుగా మనకి గుర్రాల మీద ఉంటారు. అండ్ ఇక్కడ టెంపుల్స్లో కంపల్సరీగా ఒకటైతే బాగా పాటిస్తారనమాట. ఏంటంటే మనకి మామూలుగా టెంపుల్స్ అంటే ఇంక లోపల దీపాలు పెట్టడం అలాగా ఉంటాయి కదా, అలా కాకుండా మనకు బయట వైపు దీపాలు పెట్టుకోవడానికి ఒక పెద్ద టేబుల్ అయితే పెడతారనమాట. మనం ఆ టేబుల్ మీదనే పెట్టుకోవాలన్నమాట దీపాలు. సో లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాతకి లోపల ఇదంతా అయితే ఇలా ఉందన్నమాట. సో పైన గోపురం చూసారు కదా ఎంత బాగా ఉందో. సో మనం బయట ఇందాక నుంచి చూపించాను కదా, సో మనకి ఇటు పూరిలో వచ్చేసి ఏ టెంపుల్స్ అయినా సరే ఆల్మోస్ట్ అదే లాగా కడతారనమాట. సో అంటే మనకి వేరే అంటే మన సైడు టెంపుల్స్ చూసుకుంటే అవి కొంచెం కట్టడంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ఎవరైనా పూరి వెళ్ళకపోతే ఒకసారి పూరి వెళ్ళండి. అండ్ అలా కాకుండా మీరు ఇక్కడ కోరాపుట్ వచ్చినా కూడా కోరాపుట్ అయితే ఇక్కడ కూడా ఇటు చూడండి, సేమ్ మనకి పూరిలో జగన్నాథుడు ఎలా అయితే ఉంటారో సేమ్ అలాగే ఉంటారనమాట. సో వీళ్ళు జగన్నాథుడిని ఎక్కువగా పూజిస్తారండి. ఇంకా ఏ దేవుణ్ణి కూడా ఎక్కువగా పూజించడం అలాంటివి జరగదు. ఎక్కువగా జగన్నాథునే పూజిస్తారు. తర్వాత వచ్చేసి ఇంకెక్కువగా ఉండేసి కొంచెం రామాలయాలు ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత శివాలయాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడక్కడ కొంచెం కొన్ని మాత్రానికి సాయిబాబా టెంపుల్స్ కూడా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఎక్కువగా పూజించేది మాత్రం జగన్నాథునే. సో ఎవరి వైపు వాళ్ళకి ఆచారాలు ఉంటాయి కదా. సో అక్కడ మేము ఆ టెంపుల్ని చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము ఇక్కడ డ్యామ్ చూడడానికైతే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కోలాబ్ డ్యామ్ అండి. సో ఇది వచ్చేసి మనకి కోలాబ్ రివర్ మీద ఉంటుంది, అందుకని చెప్పేసి దీని డ్యామ్ పేరు కూడా కోలాబ్ డ్యామ్ అయితే పెట్టారనమాట. సో ఈ డ్యామ్ వచ్చేసి దగ్గరగా మనకి 54.5 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. అండ్ దీని విడ్త్ వచ్చేసి 630.5 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీని చుట్టూ కూడా మనకి కోలాబ్ పార్క్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి కోలాబ్ రివర్ అనమాట. ఈ రివర్ మీద మనకి డ్యామ్ ఉంటుంది. సో ఇక్కడ అంతా కూడాను చాలా వెదర్ అయితే కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చూసినా ఇదే కూల్గా చాలా బాగుంటుంది అనమాట. మనకి సమ్మర్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే మనకి సమ్మర్ లాగా ఉండదు అనమాట. సమ్మర్లో కూడా మనకి వింటర్ సీజన్ ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది అనమాట. సో కాకపోతే మేము ఈ వీడియో షూట్ చేసి కొన్ని రోజులైందనమాట. సో అప్పుడు కొంచెం సమ్మర్ ఆ టైం కాబట్టి కొంచెం వర్షాలు తక్కువగానే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మనకి కొంచెం వాటర్ లెవెల్ అనేది తక్కువగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి విలేజ్ లోపలికి ఎంటర్ అయిపోగానే మనకైతే ఒక దగ్గర కనిపిస్తుంది అనమాట మనకి మంచిగా ప్లేస్. సో అది అప్పర్ కోలాబ్ డ్యామ్. సో దీంట్లో వచ్చేసి 2 ఉంటాయి, అప్పర్ కోలాబ్ డ్యామ్ ఉంటుంది, అలాగే లోవర్ కోలాబ్ డ్యామ్ ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. జస్ట్ మనిషికి 5 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ వెహికల్ పార్కింగ్కి 10 రూపీస్ అయితే మనకి టికెట్ తీసుకుంటారు. ఆ టికెట్ తీసుకుంటే మనం లోపలికి వచ్చేయచ్చు అనమాట. సో వచ్చేస్తే లోపలి లాగా ఒక చిన్న పార్క్ లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆ పార్క్లో వచ్చేసి ఇక్కడ ఎక్కువగా గిరిజనులే ఉంటారు కదా, ఆ గిరిజనులు వాళ్ళు ఎలాగా ఉంటారు ఏంటి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలాగా ఉంటుంది అనేది అయితే ఇక్కడ మనకి ఈ స్టాచ్యూస్లో అక్కడ కొన్ని అయితే పెట్టారనమాట ఐటమ్స్. సో ఇక్కడ కొంతమంది చూడడానికి కూడా వచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ నుంచి రివర్ అయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. మన కోలాబ్ రివర్ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసేదంతా కూడా అప్పర్ కోలాబ్ డ్యామ్ అనమాట. మనకి లోవర్ కోలాబ్ డ్యామ్ కూడా చూడవచ్చు. కాకపోతే లోవర్ కోలాబ్ డ్యామ్ మనకి విలేజ్ లోపలికి ఎక్కడికో ఉంటుందండి. సో అంత డిస్టెన్స్ అయితే మనం వెళ్ళలేమన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇదంతా కూడా మనకి కోలాబ్ డ్యామే అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రిసిటీని కూడా తయారు చేస్తుంటారు. సో ఇది వచ్చేసి మనకి జైపూర్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 1993లో దీన్ని అయితే కట్టడం జరిగింది. ఇక్కడ నుండి మనకు పవర్ జనరేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఒడిస్సాలోని పెద్ద డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పెద్ద డ్యామ్స్లో ఇది కూడా ఒక పెద్ద డ్యామ్ అనమాట. సో ఈ డ్యామ్ దగ్గరగా మనకు వచ్చేసి దాదాపు 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి కూడా మన కోరాపుట్ డిస్టిక్లో అయితే ఉంటుందన్నమాట. మీరు కోరాపుట్ అలాగే వెళ్ళినప్పుడు దగ్గరగా ఉన్న ఈ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడే వచ్చేసి మనకి మంచిగా
మంచిగా పార్క్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడైతే కొన్ని కుందేలు పిల్లల్ని కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఎంత క్యూట్గా ఉన్నాయో. మా బుడ్డోళ్ళు ఇద్దరైతే బాగా ఆడుకున్నారనమాట. బట్ ఏంటంటే ఆ రోజు మేము స్నాక్స్ ఏం క్యారీ చేయలేదు అనమాట, ఏం క్యారీ చేయలేదు. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు వాటికి ఏమైనా పెడదామని అనుకున్నారు కానీ ఏం క్యారీ చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఏం పెట్టలేకపోయాం అనమాట. ఈ ర్యాబిట్స్ అన్నీ కూడా ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. ఆ మ్యాంగో ట్రీ కిందనే వీటి హౌస్ అంతా సెట్ చేశారనమాట. సో మ్యాంగోస్ ఏంటంటే చెట్టు మీద నుంచి పడుతుంటాయి, ఇంకా అవి తింటుంటాయి అనమాట. సో వాటికి ఫుడ్కి అనేది కొదవ ఉండదు. ఎందుకంటే ఇంకా అయితే మ్యాంగోస్ తినొచ్చు, లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కదా. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు అలా కాసేపు అయితే ర్యాబిట్స్ అయితే ఆడుకున్నారు. అండ్ చాలా ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. నియర్లీ ఒక 20 to 30 ర్యాబిట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అక్కడ అంతా ర్యాబిట్స్ మా బుడ్డోళ్ళు ఇద్దరు కాసేపు ఆడుకున్న తర్వాతకి అక్కడ నుంచి పైనుంచి ఒక ఆ లొకేషన్ కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాతకి మళ్ళీ కింది వైపుకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇలాగా పార్క్ లాగైతే ఉన్నాయి. సో ఇక్కడ ఒక్క పార్కే కాదండి, జస్ట్ మనకి ఇలా కొంచెం చిన్న సైజెస్లో ఒక 4 to 5 పార్క్స్ అలాగా ఉన్నాయన్నమాట. సో మనకి మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ లాగా ఆడుకోవడానికి అన్నీ కూడా చాలా సెట్ చేశారనమాట. అండ్ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడికైతే మా బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చేసారు. సో ఇక్కడ సైడ్కి అయితే మనకి ఇలాగా మంచిగా యానిమల్స్ అండ్ ఇవన్నీ అయితే సెట్ చేశారనమాట. స్టాచ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూసారు కదా మనకి పులులు, అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి జింకలు అలా ఒకదాని తర్వాత ఒకటైతే బాగా సెట్ చేశారు మనకి సైడ్స్లో. ఇక్కడికి వచ్చేసి ఒక చిన్న చెట్టు కొమ్మల మీద ఇలాగా చింపాంజీలు ఉన్నట్టుగా సెట్ చేశారనమాట. ఇలా డిఫరెంట్ వేస్లో అయితే ఉన్నాయన్నమాట. సో పిల్లలు కూడా అక్కడికి వెళ్తే ఏంటంటే ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడైతే ఎక్కువగా పనస చెట్లు ఎక్కువగా ఉంటాయండి. మనం ఒడిస్సాలో బయటికి వెళ్ళామంటే వీధులంతా కూడా మనకు పనస చెట్లే ఉంటాయి. ఇక్కడ కోసుకునే వాళ్ళే ఉండరు, ఏంటంటే అవి కింద పడేలాగా వేస్ట్ అవుతుంటాయి అనమాట. సో అలాగ ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా పనస చెట్లు అండ్ మ్యాంగోస్ ట్రీస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే మా బుడ్డోళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆడుకోవడానికి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇలా అక్కడ పార్క్ లాగైతే ఉందన్నమాట. ఈ పార్కులో అయితే కాసేపు ఆడుకున్నారు. అండ్ ఇలాంటివి ఇక్కడ 3-4 అయితే ఉన్నాయన్నమాట, చిన్న పార్కులు. అండ్ పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా కూడా టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంది అక్కడ. వెదర్ కానీ ఆ ప్లేస్ కానీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సెక్యూరిటీ కూడా అంత బాగుంటుందండి. సో అక్కడ నుంచి మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకి ఇక్కడ ఇంకా దగ్గరకు వచ్చి మనం చూడొచ్చు అనమాట. సో మనకి అంటే ఇందాక నేను ర్యాబిట్స్ అవన్నీ చూపించాను కదా, అవి పై వైపు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ కనిపించవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి కొంతమంది అయితే ఎండి చేపలు కూడా పడుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే మనం కింద సైడ్కి వచ్చేసి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళామనుకోండి మనకి కోలాబ్ డ్యామ్ అనేది ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి గేట్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయలేదు. గేట్స్ అయితే మనకు బాగా రైనీ సీజన్ వచ్చేసి మనకు వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే గేట్స్ ఓపెన్ చేస్తారు కదా. సో ఏంటంటే గేట్స్ కూడా ఓపెన్ చేస్తే బాగుండు అని అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే మేము మామూలుగా వెళ్ళింది కొంచెం సమ్మర్ సీజన్లో కాబట్టి మామూలుగా అక్కడ లొకేషన్ అవన్నీ చూసేసి అయితే వచ్చామన్నమాట. సో చూసారు కదా ఇక్కడ జనాలు కూడా బాగానే ఉన్నారు. అండ్ పైన కూడా కింద అంతా కూడా జనాలు అయితే బాగానే చూడడానికి వచ్చారనమాట. సో చూసారు కదా ఇది ఎంత పెద్దగా అయితే ఉందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు కనుక ఒడిస్సా వెళ్తే వాటిలలో చూడాల్సిన వాటిలో ఏదైనా ఉంది అంటే ఈ కోలాబ్ డ్యామ్ కూడా ఒకటి అనమాట. సో ఇది కూడా మీరు కంపల్సరీగా చూడాల్సిన వాటిలలో ఒకటి. ఇది వచ్చేసి మనకి కోరాపుట్ డిస్టిక్లోనే ఉంటుందన్నమాట. సో చూసారు కదా దీని హైట్ వచ్చేసి 54.5 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ దీని విడ్త్ వచ్చేసి 630.5 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి దాదాపుగా మనకి 18 గేట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి గేట్ దగ్గర తేనె తట్లు అయితే పెట్టేశాయండి. అవి కొంచెం కానీ కదిలినాయి అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళ పని అంతా అంతే అనుకున్నాను. ఎందుకంటే ఎన్ని గేట్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క గేట్కి ఉన్నాయన్నమాట. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. మనం ఎంత డే మొత్తం మనం ఎంత స్పెండ్ చేసినా ఈ లొకాలిటీలోకి వచ్చేసి మనకు అసలు సమ్మర్ అనే ఫీలింగ్ కానీ ఆ ఫీలింగ్ అయితే అస్సలు అనిపించదు. చాలా బాగుంటుంది అనమాట వెదర్ కూడా. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే. అలా డ్యామ్ని చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరామన్నమాట. బయలుదేరిన తర్వాతకి మాకు అక్కడ మధ్యలో కోలాబ్ డ్యామ్ అని మనకి బోర్డ్స్ మధ్యలో పెట్టుంటాయి కదా, అక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి బాగ్రా వాటర్ ఫాల్ అని అయితే కనిపించింది అనమాట.
సో ఏంటంటే మా బుడ్డోళ్ళు ఇద్దరు మార్నింగ్ నుంచి మేము వాటర్లో ఆడుకోలేదని ఒకటే తంతు పెడుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా వాటర్ ఫాల్ కానీ తీసుకొచ్చాము, అక్కడ ఆడుకుంటారనేసి పాపం నైట్ డ్రెస్ మీదే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆడుకుంటారు కదా, తర్వాత డ్రెస్ చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే కనిపించింది. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి బాగ్రా వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. సో ఈ బాగ్రా వాటర్ ఫాల్కి వచ్చిన తర్వాత లోపలికి మనము ఒక 20 to 30 మినిట్స్ అయితే నడవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది పూర్తిగా మనకి లోపల కొంచెం అడవిలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కాకపోతే నేను 15 to 30 మినిట్స్ నేను అంతా షూట్ చేయలేదు. షూట్ చేసిన అదంతా కూడా మనకు చెప్పేది ఏమి ఉండదని చెప్పేసి నేను అదంతా షూట్ చేయలేదన్నమాట. అండ్ చాలా లేట్ అయిపోతుంది అప్పటికి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అలాగైందనమాట. ఏంటంటే ఇంక వీళ్ళిద్దరు ఆడుకుంటామని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇక్కడికి వెళ్ళామన్నమాట. బట్ ఫైనల్గా అయితే వాళ్ళు ఆడుకున్నారు. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అక్కడ ఆడుకున్నందుకు. ఇంకా వాటర్ కూడా ఏంటంటే వీళ్ళకి హైట్కి తగ్గట్టుగా బాగుందనమాట. సో ఇక్కడ వాటర్ అయితే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఏమీ అర్థం కాదు. సో అంత బాగుంది. సో ఇక్కడికి ఆ టైం ఉన్నా కూడా కొంతమంది అయితే వచ్చారనమాట. కొంతమంది వచ్చి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు అక్కడ వాటర్ ఫాల్లో. సో ఆల్మోస్ట్ మనకు అంతా రాళ్ళే ఉంటాయి. ఆ రాళ్ళలో మధ్యలో మనకు అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే కొంచెం ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకు అడవిలోనే ఉంటుందండి. సో చుట్టూ చూసారు కదా ఎంత గ్రీనరీగా, అంత కొండలు, అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ప్లేస్ అయితే. సో చూసారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అయింది అండ్ వర్షం పడేలా కూడా ఉందన్నమాట. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే ఇంక బాగా హ్యాపీగా ఎంజాయ్గా ఆడుకున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వెళ్ళిన బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.